నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. త్రిభాషా సూత్రాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నట్టు బీజేపీ వస్తుంది. సో ఈ త్రిభాషా సూత్రాన్ని మా మీద అనవసరంగా రుద్దుతుందని చెప్పేసి ఇటు సౌత్ సైడ్ ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వం తర్వాత అక్కడ స్టాలిన్ ముఖ్యమంత్రి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు. సో ఏంది ఆ నిర్ణయం అంటే, తమిళనాడులో హిందీ భాషను బ్యాన్ చేయబోతున్నారు. సో మొత్తం మీద హిందీ భాషను నిషేధించబోతున్నట్టు సమాచారం అయితే తెలిసింది. దీనికి సంబంధించి నిన్న రాత్రి అటు న్యాయ నిపుణులతోని ఇటు అధికారులు, ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు వీళ్ళిద్దరూ చర్చలు జరిపినట్టు తెలిసింది. సో మొత్తం మీద న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగానే హిందీ భాషను వాళ్ళు నిషేధించబోతున్నట్టు అయితే తెలిసింది. సో ఏంటంటే మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ బోర్డ్స్ కావచ్చు, లేదంటే సినిమాలు కావచ్చు, పాటలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఛానళ్ళు కావచ్చు, సో వీటన్నిటిని వీళ్ళు బ్యాన్ చేయబోతున్నారు. సో ఈ హిందీ భాషకు సంబంధించి తమిళ్ వాళ్ళకు, తర్వాత హిందీ నాయకులకు, అంటే హిందీ భాష మాట్లాడే నార్త్ సైడ్ ఉన్నటువంటి నాయకులకు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. సో ఇది ఇప్పటి కాదు, 1930 టైంలో కూడా దాదాపు ఈ స్వాతంత్రోద్యమం టైంలో ఈ నార్త్ సైడ్ ఉన్నటువంటి నాయకులు, స్వాతంత్రోద్యమ నాయకులు, మిగతా నాయకులు ఏమంటుండంటే, మనం అందరము మాట్లాడుకోవడానికి, కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఏదన్నా ఒక భాష కావాలి, ఆ భాష హిందీ. ఎందుకంటే ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు కాబట్టి మీరు కూడా హిందీ మాట్లాడితే కమ్యూనికేషన్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ నార్త్ సైడ్ ఉన్నటువంటి నాయకులు అంటుండే. కాకపోతే తమిళ్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. వీళ్ళు ఏమన్నారంటే, తమిళనాడులో అప్పుడు 1930 నుంచి వెళ్ళి విద్యా వ్యవస్థలో, స్కూళ్ళలో ఖచ్చితంగా హిందీ నేర్పేయాలని చెప్పి వీళ్ళు పట్టుబట్టారు. సో దాన్ని తమిళ్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఒక్కసారి గనక మనం హిందీ భాషను ఇక్కడ యాక్సెప్ట్ చేస్తే మన తమిళ్ భాషను పూర్తిగా తొక్కేసినట్టు అవుతుంది, తమిళ్ భాషను కొద్దిగా డౌన్ చేసుకుంటూ పోతారని చెప్పేసి వీళ్ళ వాదన. సో మొత్తం మీద ఇప్పుడు దీంట్లో రెండు వాదనలు ఉంటాయి. ఒకటి, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కమ్యూనికేషన్ కావాలంటే ఒక భాష ఉండాలి, అంటే జాతీయ భాష ఒకటి ఉండాలి, అది హిందీ కావాలని చెప్పేసి నార్త్ సైడ్ వాళ్ళు వాదిస్తున్నారు. సో అసలు రాష్ట్ర భాష అంటే జాతీయ భాష అనేది ఇప్పటి వరకు మనకు లేదు, ఒకవేళ ఉన్నా కానీ హిందే ఎందుకు అని చెప్పేసి తమిళ్ సౌత్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళ వాదన. సో ఇప్పుడు తమిళ ప్రజలు ముఖ్యంగా వాళ్ళు వాదిస్తుంది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఏన్షియంట్ లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే, అతి పురాతనమైనటువంటి భాష ఏదైనా ఉందంటే అది తమిళ్. సో మీరు కానీ మేము గూగుల్లో ఎవరు సెర్చ్ చేసినా కానీ ఏన్షియంట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అని కొడితే తమిళే వస్తుంది. సో అంటే దాదాపు 5000 సంవత్సరాల పురాతనమైనటువంటి లాంగ్వేజ్ అది తమిళ్. సో అలాంటి లాంగ్వేజ్ని వీళ్ళు తొక్కేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంత పురాతనమైనటువంటి లాంగ్వేజ్ ను మీరు ఎందుకు దేశవ్యాప్తంగా చేయలేకపోతుర్రు? సో తమిళే నేర్పిరు కదా, దేశవ్యాప్తంగా తమిళే నేర్పిస్తే అయిపోతుంది కదా. ఇంత పురాతనమైనటువంటి లాంగ్వేజ్ ను మీరు ఎందుకు దాన్ని తక్కువ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి తమిళ్ వాళ్ళ వాదన. సో మొత్తానికైతే ఒక బిల్లు తీసుకొచ్చి హిందీని అక్కడ బ్యాన్ చేసే విధంగా స్టాలిన్ ప్రయత్నిస్తున్నట్టయితే తెలిసింది. సో ఇది ముందుకు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, మరి దీనికి బీజేపీ వాళ్ళు దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? సో పక్కన ఉన్నటువంటి అటు కర్ణాటక కావచ్చు, కర్ణాటకకు తమిళ వాళ్ళకు ముఖ్యంగా ఈ ప్రాంతీయ భాషమైన విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది. సో హిందీ నుంచి వెళ్ళి అంటే నార్త్ సైడ్ ఎవరైనా నచ్చినా కానీ ఖచ్చితంగా కన్నడనే మాట్లాడాలి అని చెప్పి కర్ణాటకలో అంటారు, ఖచ్చితంగా మీరు తమిళే మాట్లాడాలని చెప్పేసి చాలా మంది అయితే తమిళనాడులో అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరి కర్ణాటక వాళ్ళు కావచ్చు, లేకపోతే మలయాళం నుంచి కావచ్చు, లేకపోతే తెలుగు రాష్ట్రాలు కావచ్చు, సో ఈ తమిళ్ వాళ్ళకు సపోర్ట్ చేస్తారా ఏంది అనేది ప్రస్తుతం అయితే ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ తమిళ ప్రజలు స్టార్ట్ చేసినటువంటి ఈ ఏదైతే చర్చ ఉందో ఇది మిగతా ప్రాంతాలకు విస్తరిస్తుందా? దీనికి సంబంధించినటువంటి పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. దీనిపైన ఇంకా ఇన్ డెప్త్ గా డీటెయిల్స్ తో మీకు మరొక వీడియోతో మేము ముందుంటాం.